అప్డేట్ చూద్దాం. ప్రధాని మోడీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపుమంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చెలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను జంతర్ మంతర్ వేదికగా మోదీ ఎన్డీఏకు సవాలు విసురుతున్నా మా డిమాండ్ను ఆమోదిస్తారా, మిమ్మల్ని గద్దెదించాలా, మా ఆలోచనలు బిల్లులను తుంగలు తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మోడీ మన బద్ధ శత్రు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది? తెలంగాణలో మీరు బలహీన వర్గాలను ఓట్లు అడగలేదా? ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి. వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మహాధరణపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మహాధరణ నిర్వహించాలని, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా చేశామన్నారు. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందన్నారు. ధర్నాకు హాజరైన ఇండి కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మహాధరణకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నారని, ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదు, దేశంలోని అణగారిన వర్గాలందరి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ధర్నా చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్మాడికి ముస్లిం డిక్లరేషన్ అన్నారు.
బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని తెలిపారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీ ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీ ట్వీట్ చేసి మొహం చాటేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. తమ బీసీలంటే అంత చులకన మిస్టర్ ఎలక్షన్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు, అబద్ధపు డిక్లరేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో బట్టబయలైందన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలను 2 సార్లు ఢిల్లీకి పిలిచి అవమానించారని, 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొనకుండా రాహుల్ మొహం చాటేశారన్నారు. సీఎం రేవంత్ పై మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం కాదు, ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇంకా 3.5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చూద్దామని అన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్కు అధికారం వచ్చిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డికి తెలియదన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష పదవికి రిజైన్ చేయాలన్నారు. సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. పుష్ప 2 ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పుష్ప 2 చిత్ర ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్లో విచారణ జరిగింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సీఎస్కు నోటీసులు పంపించింది. అలాగే చనిపోయిన బాధితులకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని బాధ్యులకు, అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్కి చికిత్స కోసం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 146 రోజుల పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 9న మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాఖీ సందర్భంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని బహుమతిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నారు. దీంతో పాటు కేబినెట్లో జిల్లాల పునర్విభజన లోపాలు, సరిహద్దు సమస్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025 for grant of accreditation to the media representatives at the state headquarters, publishing centers and in the districts of Andhra Pradesh, and to consider the recommendation of the group of ministers committee in this regard. So గత ప్రభుత్వం 2021లో అనుకుంటాను అక్రిడిటేషన్ పాలసీ తీసుకొచ్చి దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ కానివ్వండి, సంఘాలకు కానివ్వండి ఎవరికి ప్రాతినిధ్యం లేకుండా చేయటమే కాకుండా 20,000 ఉన్న 20,610 అక్రిడిటేషన్ మెంబర్స్ ఉంటే, జర్నలిస్ట్ ఉంటే దాన్ని 13,099 మందికి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 18 మంది క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. వైసీపీ సభ్యులకు అనుకూలంగా కూటమి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. 32 మంది బలంతో బరిలోకి దిగిన వైసీపీకి 50 ఓట్లు పోలవగా 18 మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. వైసీపీ నుంచి 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గెలుపొందారు. 10లో 9 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. 4 కూటమి కార్పొరేటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగత పనుల వల్ల, వ్యక్తిగత అభిప్రాయాల వల్ల మానిన వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేస్తానని ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఒకటి ఓడిపోలేదని చెప్పలేదు, ఓడిపోయిందని చెప్పాను. ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చినాయి కూడా, 2 సీట్లు ఎక్కువ వచ్చాయి. మరి ఆతల నుంచి ఓటు వచ్చింది నేను చెప్పానా? రాజకీయాల్లో ఇది సీక్రెట్. జనసేనకి ఇవ్వకపోవడం లేదు, వాళ్ళు పాలసీ మీటర్ తీసుకున్నారు. మీరు 10 పోటీ చేయమని, ఈసారి మాకు అందరికీ పోటీ చేయమని వాళ్ళు ఇచ్చింది. వంశీ గారి నాయకత్వంలో వారు చెప్పిన సిద్ధాంతం మీదకు మేము పోటీ చేయండి. కార్పొరేటర్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూసి కార్పొరేటర్లు కూడా ఈరోజు మనం తప్పు చేస్తున్నామేమో, మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండగా కూడా ఈసారి మన ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారని తెలిసి క్యాంపు రాజకీయాలు చేసినా సరే, క్యాంపు నుంచి స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చినా సరే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే 10 మంది మా అభ్యర్థులు పోటీ చేశారో 10 మంది అభ్యర్థులకి కూడా మాకున్న 32 ఓట్ల కంటే కూడా 32 నుంచి అధికంగా మాకు 33 నుంచి 50 మాకు పోటీ చేసిన లక్కిల లక్ష్మి గారికి 38, ఈరోజు అది అత్యధికంగా 20. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ ఆలోచన సరళి కూడా మారిపోతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందు వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై నిరసనకు దిగారు. దాడులు చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు
అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాళాకోరు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి రమేష్ యాదవ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. బల్క్ డ్రగ్ ఏర్పాటు, ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్కును పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడంతో విచారణకు వచ్చానన్నారు హీరో విజయ్ దేవరకొండ. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ 2 రకాలు ఉన్నాయని, తాను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చారన్నారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్కు సంబంధం లేదని వివరించారు. దేశంలో గేమింగ్ యాప్స్ IPL, కబడ్డీ, వాలీబాల్కు స్పాన్సర్ చేస్తున్నానన్నారు. తన బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా ఈడీకి సమర్పించానని, తాను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదని తెలిపారు. గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి, బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి GSTలు, TDSలు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన మూడో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగింది. సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఘర్షణ జరిగింది. సీరియల్ షూటింగ్ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్కి వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు. సినీ కార్మికుల సమ్మె సమస్యలపై హీరో బాలకృష్ణ స్పందించారు. నిర్మాణ వ్యయం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ఆయన అన్నారు. కార్మికులు కూడా పరిశ్రమలో భాగమేనని, వారి సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. అఖండ 2 మూవీ షూటింగ్లో ఉన్న బాలకృష్ణతో మైత్రి రవి, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత గోపీనాథ్ అచంట, దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ కష్టసుఖాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని బాలకృష్ణ తెలిపినట్లు ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చారు. తర్వాత ప్రజలు శోభారెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాధవ్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా నిర్మాతలో ఇబ్బందులు ఉంటే అందరూ ఆ ఇబ్బందులు అందరూ పాలు పంచుకోవాలి. నిర్మాత బాగుంటుంది, ఎవరైనా బాగుంటే ఆ నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రతి హీరో, ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఈ సమస్యకి ఎంత సమస్య పరిష్కారం అందరూ ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి చేయాలి. దానికి ఎవరెవరు అవసరాలకు ఎవరెవరు హెల్ప్ చేయాలని మేము అందరం చేస్తాము. బాలకృష్ణ గారు అయితే వీక్లీగా ఒకే చెప్పారు, సంవత్సరానికి ఈ వయసులో నేను 4 సినిమాలు చేస్తాను, అలాగే హీరో 2 సినిమాలు చేయాలి వాళ్ళ ఇద్దరు సమస్య. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా 5.5% వద్దే ఉంచింది. ప్రస్తుతం ఉన్న 5.5% రేపో రేటు కొనసాగుతుందని ప్రకటించారు. 2025లో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బోనాంజా ప్రకటించిన RBI ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరించింది. .1% because of
the expansion in GDP, but also because of a decrease in absolute terms of CAD by about $3 billion US dollars, from $26 billion to $23 billion. And this is on account of robust services exports and strong remittances receipts, despite a higher merchandise trade deficit. ప్రధాని మోడీ కర్తవ్య భవన్ను ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య భవన్ను నిర్మించారు. భారత ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం తర్వాత నార్త్ సౌత్ బ్లాక్ భవనాలను మార్పు చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనాలను కొత్త కర్తవ్య భవన్కు తరలించారు. ప్రధాని మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉంది. వీరిద్దరు గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు మోడీ పర్యటనతో మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు. కాగా 2020లో తూర్పు లడాఖ్లోని గాల్వాన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత మోడీ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం జార్ఖండ్లోని చాయ్బాసా ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు ఆయన హాజరయ్యారు. రాహుల్ గాంధీ హాజరు అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కీర్ జిన్నౌలలో వరదలకు ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో కిన్నౌర్ కైలాష్ మార్గంలో 413 మంది భక్తులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది యాత్రికులు అందరినీ కాపాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అదనంగా మరో 25% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే తాజా నిర్ణయం ప్రకటించిందన్నారు ట్రంప్. దీంతో భారత్పై అమెరికా విధించిన సుంకాలు 50% చేరాయి. స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. కీలక రేట్లను ఆర్బీఐ స్థిరంగా ఉంచడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 80,543కి పడిపోయింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 24,574 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.73 రూపాయలుగా ఉంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.